కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ ని స్వాధీనం చేసుకున్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అయ్యాయి. గతంలో నైజీరియన్ నిక్ నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్బుల్లో పార్టీలు చేసుకున్నారు ఆ విద్యార్థులు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు ప్రస్తుతం కౌన్సిలింగ్ కొనసాగుతోంది. కొరియర్ ద్వారా డ్రగ్స్, అది కూడా ఢిల్లీ నుండి. అయితే గతంలో ఈ 50 మంది విద్యార్థులు కూడా నైజీరియన్ నిక్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి పార్టీలు చేసుకున్నట్లు తెలుస్తోంది. సో మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో పోలీసులు సోదాలు చేయడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే కాదు, అక్కడ కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ దొరికాయి. దీంతో అధికారులే షాక్ అయ్యారు. ఎందుకంటే అదొక విద్యాలయం, మహీంద్రా యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద మనం కొంతమంది విద్యార్థుల్ని, అలానే వాళ్ళ రూమ్ లో దొరికిన డ్రగ్స్ ని మనం చూస్తున్నాం. అలానే డ్రగ్స్ ని వే చేయగా ఎంతెంత డ్రగ్స్ పట్టుబడ్డాయో మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్న దృశ్యాన్ని రైట్ సైడ్ బాక్స్ లో చూసినట్లయితే ఢిల్లీ నుండి ఏదైతే పార్సెల్ ద్వారా వస్తున్నాయో వాటికి సంబంధించిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఢిల్లీ నుండి ఇటు హైదరాబాద్ కి పార్సెల్ ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ప్రధానంగా తెలుస్తోంది. సో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు ప్రస్తుతం కౌన్సిలింగ్ అయితే కొనసాగుతోంది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి ఇలా డ్రగ్స్ సరఫరా అయ్యాయి. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమానిని అదుపులోకి తీసుకున్న దగ్గర నుండి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, ఎవరు అమ్ముతున్నారు అన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.